రాహుల్ గాంధీ అంటే విపరీతంగా పడి చచ్చిపోయేటటువంటి రామచంద్ర గుహ లాంటి హార్డ్ కోర్ లెఫ్టిస్ట్ జర్నలిస్ట్ కూడా రాహుల్ గాంధీ వ్యవహార శైలి మోడీ విషయంలో సరిగ్గా లేదని చెప్తున్నారు. మోడీని ఎవరు ద్వేషించట్లేదు, బీజేపీని పెద్దగా ద్వేషించట్లేదు. రాహుల్ గాంధీ అది అర్థం చేసుకోవాలి, దాన్ని జాగ్రత్తగా ట్యాకిల్ చేయాలి, జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఏదైతే ఇప్పుడు ఏ విషయంలో అంటే ఈ ఆయిల్ విషయంలో ఆయిల్ క్రైసిస్ అనేది ప్రపంచమంతా గమనించారు, యుద్ధం ఏంటో గమనించారు. ఆ గమనించినటువంటి ప్రజలు వామ్మో అనుకుని భయపడే సందర్భంలో మోడీ జాగ్రత్తగా ట్యాకిల్ చేశాడు. ఇప్పటికి కూడా ప్రపంచవ్యాప్తంగా మన భారతీయులు ఉన్నారు కాబట్టి ఎక్కడెక్కడ ఎంత ధర ఉందో ఆన్లైన్లోనూ చూస్తున్నారు, అక్కడ ఉన్న మన వాళ్ళ ద్వారా తెలుసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళతో పోల్చుకుంటే మన దగ్గర బెటర్ అనుకుంటున్నారు. అట్లాంటి సందర్భంలో మోడీని ఎనర్జీ విషయంలో వ్యతిరేకించడం అనవసరము. అతనికి మోడీకి ఎక్స్‌పర్టైజేషన్ ఉన్నది అన్నటువంటిది నమ్ముతున్నారు. ఇప్పుడు అదే రాహుల్ గాంధీకి వచ్చిన అంటే మోడీకి ఉన్నటువంటి అనుభవాన్ని ప్రజలు విశ్వసిస్తుంటే, రాహుల్ గాంధీ వచ్చేటప్పటికి ఒకే ఒక్క అర్హత, వాళ్ళ నాన్న ప్రధానమంత్రి, వాళ్ళ నాయనమ్మ ప్రధానమంత్రి, వాళ్ళ ముత్తాత ప్రధానమంత్రి అన్న అర్హతతో మాత్రమే సాగుతుంటే పబ్లిక్‌లో ఎట్లా ఆదరణ వస్తుందని ప్రశ్నిస్తున్నారు.